అందుచేత ఆ శ్రీ వెంకటేశ్వర వైభవము అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన పేరే వెంకటేశ్వరుడు. మిగిలినటువంటి అవతారాలకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. మిగిలిన అవతారాలలో ఆయనకి రకరకాలైనటువంటి పేర్లు వచ్చాయి. దశావతారాలు మనందరికీ తెలుసున్నవి. మత్స్యావతారం వచ్చింది, కూర్మావతారం వచ్చింది, వామనావతారం వచ్చింది, నృసింహావతారం వచ్చింది, కృష్ణావతారం వచ్చింది, రామావతారం వచ్చింది. ఎన్ని అవతారములు వచ్చినప్పటికీ ఆయా అవతారముల యందు స్వామికి తన గుణములను ఆవిష్కరించగలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నామము చేత పిలువబడ్డాడు. కానీ కలియుగంలోకి వచ్చేసరికి వచ్చినటువంటి పేరు వెంకటేశ్వరుడు. ఆయన తీసుకునేటటువంటిది కూడా తల వెంట్రుకలు. ఇది చాలా చిత్రమైనటువంటి విశేషం. ఈ రెండింటికి ఒక గొప్ప సంబంధాన్ని పెట్టారు కలియుగంలో. ఎందుచేత అంటే వెంకటేశ్వరుడన్న పేరులోనే ఉంది రహస్యం అంతా. అసలు వేం అంటే పాపం. కలియుగంలో ఎవ్వరికీ కూడా మనస్సు భగవంతుని యొక్క చరణారవిందముల యందు నిలబడదు. ఎప్పుడూ కలి యొక్క ప్రభావం చేత మనస్సు చించిల చిత్తమై సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వతి ఝడితి స్వైరమభిత కపాలిం విక్షోమి హృదయ కపి మత్యంత చపలం ధృడా భక్త్యా బధ్యా వా భవద శివభవదధీనం కురు విభో అంటారు శంకర భగవత్పాదులు. అలా మకంబొప్ప పరానుల పరద్రవ్యంబులం మృత్యులింగమోగము చేయునెం మనము దానింపట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభునం కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ కదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. మనస్సుని నిగ్రహించడం అంత తేలిక కాదు. ఆ మనస్సు చేత అనేకమైనటువంటి పాపములు చేస్తుంటాం. ఈ పాపములు చేసేటటువంటి వారినందరినీ ఉద్ధరించడం కోసమని పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడిగా వచ్చాడు. ఆ వేము అంటే పాపము, కట అంటే తొలగించగలిగినటువంటి వాడు. ఎందుచేతంటే మన పాపము మనకు ప్రతిబంధకముగా వచ్చి పరమేశ్వరుణ్ణి చేరకుండా అడ్డగిస్తుంది. అలా పరమేశ్వరుణ్ణి చేరకుండా అడ్డముగా వచ్చేటటువంటి ప్రతిబంధకమునకే పాపమని పేరు. ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి ఉన్నది సాక్షాత్తుగా పరబ్రహ్మములకే ఉంటుంది. ఆ పరబ్రహ్మమే ఆ వేం అంటే పాపమును, కట అంటే తొలగించగలిగినటువంటి ఈశ్వరుడంటే నియామకుడై సర్వ జగత్తుని కాపాడగలిగినటువంటి నియామకుడు, ధారకుడు, పోషకుడు, వహించగలిగిన వాడు, శాసించగలిగినటువంటి వాడై సాక్షాత్తుగా వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చి వెలిసినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం వెంకటాచల క్షేత్రం. అన్నమాచార్యుల వారు అంటారు, వేదములే రాళ్లైనది తిరుమల కొండ అంటారు. సాక్షాత్తుగా వేదములే ఆ కొండలుగా మారాయంటారు. అక్కడ ఉన్నది ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, ఈ బ్రహ్మాండోత్తర పురాణంలోను, వరాహ పురాణంలోను మొదలైనటువంటి పురాణాల్లో వెంకటాచల ప్రశస్తి అని ప్రత్యేకంగా వర్ణించారు. ఆ వర్ణించడంలో ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క అవతారంలో, ఒక్కొక్క మూర్తిగా స్వామి జగద్రక్షణ చేస్తూ వచ్చారు. కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయక. మనకి ప్రధానమైనటువంటి మూర్తులు కృతేతు నారసింహో భూహు. కృతయుగంలో ఆయన నరసింహావతారంలో జగత్తునంతటినీ రక్షించారు. రెండవది త్రేతాయాం రఘునందన. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రక్షించారు. ఆయన ఏ అవతారంలో ఉన్నా పక్కన శ్రీకారం ఉంటుంది. అసలు మన సాంప్రదాయంలో వివాహం అయిపోయిన తరువాత పేరు పక్కన శ్రీ లేకుండా రాసుకోకూడదు. తెలియక ఎవరైనా పేరు పక్కన శ్రీ చేర్చుకుంటే ఏమిటి, వీడేదో గౌరవం ప్రకటించుకోవడానికి పక్కన శ్రీ చేర్చుకున్నాడు అనుకుంటూ ఉంటారు. కానీ వివాహం అయిన తరువాత శ్రీకారం లేకుండా పేరు రాసుకోకూడదు. వివాహం కాలేదని గుర్తు చాగంటి కోటేశ్వరరావు, వివాహం అయిపోయిందని గుర్తు శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాసుకోవాలి. అందుకే రాముడు కూడా శ్రీరాముడని పిలువబడ్డాడు.
ఒకసారి శివధనుర్భంగం చేసి సీతమ్మ తల్లిని చేపట్టిన తరువాత రాముడు రాముడు కాడు, శ్రీరాముడు. అందుకే విశ్వామిత్రుడు ఒక అందమైన మాట అంటాడు బాలకాండలో, ఇంకిక్కడి నుంచి సీతమ్మ తల్లిని స్వీకరించినటువంటి రాముణ్ణి లోకరక్షణ కోసం అప్పచెప్తున్నా అన్నాడు. ఎందుకని? ఆ శక్తి పక్కన చేరిన తరువాత ఆ శ్రీరాముడు పూర్ణత్వాన్ని పొందాడు. ఆయన లోకరక్షణార్థమని 16 గుణములు కలిగినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. అందుచేతనే కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థస్య కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడుగుతారు. ఆ శ్రీమద్ రామాయణాన్ని రచించడం ప్రారంభించడానికి ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి అవతారం రామావతారమని ఆనాడు నారద మహర్షి ప్రవచించారు. అందుచేతనే మొట్టమొదట సంక్షేప రామాయణం వచ్చింది. అందుచేత 16 గుణములు కలిగినటువంటి రాముడు లోకాభిరాముడై రావణాసురుణ్ణి నిగ్రహించి రామావతారంలో చేసినంత రాక్షస సంహారం నిజానికి ఏ ఇతర అవతారంలోనూ చేయలేదు. కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని తెగటార్చాడు రామచంద్రమూర్తి. రక్తం కాలవలై ప్రవహించింది. ఆ రామరావణ యుద్ధం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఆయన బాలకాండలో చెప్పుకున్నారు, నేను మిగిలినటువంటి అవతారాలకి రామావతారానికి ప్రధానమైనటువంటి తేడా ఒకటి ఉంటుంది. మిగిలిన అవతారాల్లో స్వామి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఎవరు లోకాన్ని పీడిస్తున్నాడో ఆ రాక్షసుని సంహరిస్తారు, అక్కడతో అయిపోతుంది. కానీ మానవులంటే ఎంత కించపరిచి మాట్లాడారంటే త్రేతాయుగంలో అసలు రావణాసురుడు వరంలో కోరుకోవడం మానేశాడు. అసలు మనుష్యుణ్ణి కోరుకోవలసిన అవసరం ఏంటి, నన్ను ఏం చేయగలడు అన్నాడు. అలాంటి మనుష్యుల యొక్క కీర్తి ప్రతిష్టల్ని తిరిగి ఆవిష్కరించి మానవత్వం యొక్క గొప్పతనం ఏమిటో మళ్లీ చాటి చెప్పడం కోసమని హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీనాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అంటారు బాలకాండలో. 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని నేను పరిపాలిస్తానని చెప్పారు. రావణ సంహారం చేసిన తరువాత 11,000 సంవత్సరములు రామచంద్రమూర్తి పరిపాలిస్తే తప్ప మళ్లీ మనుష్యులన్న వాళ్ళు ఎలా ప్రవర్తించాలో తెలియనటువంటి రీతిలో రావణాసురుడు ఈ భూమండలాన్ని పాడు చేసేశాడు. ఆ పాడు చేసినటువంటి భూమిని మళ్లీ తిరిగి ఉద్ధరించి సక్రమ మార్గంలో పెట్టడానికి 11,000 సంవత్సరములు రాముడు రాజ్యం చేయవలసి వచ్చింది. అంత గొప్ప అవతారం రామావతారం. అందుకుని కృతేతు నారసింహో భూః త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా వచ్చారు. అది పరిపూర్ణ అవతారం. ఆ అవతారంలో స్వయంగా తాను చేసినటువంటి దుష్ట శిక్షణ కొంత, కృష్ణ పరమాత్మ స్వయంగా యుద్ధ భూమిలో నిలబడి చేసే దుష్ట సంహారం చేసినటువంటి రాక్షసులు కొందరు, అర్జునుడి వెనక తానుండి అర్జునుడు చేసినట్లుగా కనపడేటట్లుగా ప్రవర్తింపచేసి నిగ్రహింపచేసినటువంటి రాక్షసులు కొన్ని కోట్ల మంది. అక్కడ రామరావణ యుద్ధంలో ఎంతమంది రాక్షసుల్ని తెగటార్చారో కురుక్షేత్ర యుద్ధంలో కూడా అంతమంది దానవ వీరుల్ని, అంతమంది ఖండకావరం కలిగి భగవన్మార్గాన్ని నిరసించినటువంటి వారిని సంహరించవలసి వచ్చింది. అటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం.